ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు తమ భక్తుల జీవితాల్లో ప్రసాదించిన అమృతతుల్యమైన అనుభవాలను సమకూర్చి ఒక మాలగా మీ ముందుకు తెస్తోంది మీ సాయి కథాసుధా. ఈ మాలలోని నేటి అద్భుతగాథను ఇప్పుడు విందాం. ఓం శ్రీ సాయిరాం. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, సాయి భక్తుడు అయిన శ్రీ వి శ్రీనివాసన్ గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఆయన మాటల్లోనే ఆ అనుభవమేమిటో ఇప్పుడు విందాం. ఒకానొక సమయంలో శ్రీనివాసన్ గారు పనిమీద అత్యవసరంగా అమెరికాలోని చికాగో వెళ్లాల్సి వచ్చింది. బయలుదేరే ముందు ఆశీస్సుల కోసం బృందావనంలో స్వామిని కలిసినప్పుడు స్వామి ఆయనకు ఒక వింతైన ఆదేశమిచ్చారు. తిరుగు ప్రయాణంలో ఒకచోట ఆగి ఫలానా వ్యక్తిని కలిసిరా అని చెప్పారు. కాని ఆ వ్యక్తితో ఏం మాట్లాడాలి, ఎందుకు కలవాలి అన్న విషయాలు మాత్రం స్వామి చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. చికాగోలో తన పని ముగించుకున్నాక శ్రీనివాసన్ గారు స్వామి సూచించిన వ్యక్తికి ఫోన్ చేసి తాను కలవడానికి వస్తున్నట్లు చెప్పారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే ఆ వ్యక్తి చాలా పెద్ద ధనవంతుడిలా కనిపించారు. ఆయన శ్రీనివాసన్ గారిని తన డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్లి నేరుగా ఒక ప్రశ్న వేశారు. సరే, అసలు మీరు ఎందుకు వచ్చారో ఇప్పుడు చెప్పండి అని. దానికి శ్రీనివాసన్ గారు ఎంతో వినమ్రంగా, స్వామి మిమ్మల్ని కలవమన్నారు, అందుకే వచ్చాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని బదులిచ్చారు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. వెంటనే తను వేసుకున్న సాక్సుల లోపలి నుండి ఒక రివాల్వర్ను బయటకు తీసి చూపిస్తూ, నిజానికి నేను ఈరోజే దీనితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను అని షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు, తీర్చలేనంతగా పెరిగిపోయిన అప్పుల గురించి చెబుతూ ఆయన ఎంతో ఆవేదన చెందారు. తనను రక్షించడానికే ఆ సర్వాంతర్యామి అయిన సాయి శ్రీనివాసన్ గారిని పంపారని ఆయన గ్రహించి చలించిపోయారు. తరువాతి కాలంలో ఆ వ్యక్తి చెన్నై వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నందుకు స్వామి ఆయనను మందలిస్తూనే, మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండు అని ఓదార్చారు. ఆశ్చర్యకరంగా అప్పటివరకు అమ్ముడుపోని ఆయన ఆస్తులన్నీ అనూహ్యంగా అమ్ముడుపోయాయి. ఆ వచ్చిన డబ్బుతో ఆయన తన అప్పులన్నీ తీర్చుకోగలిగారు. చూశారు కదా, మనం ఎవరేమైనా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా ఆ భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారు. మనం చెయ్యాల్సిందల్లా ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంచడమే. జై సాయిరాం.